హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నెల్లూరు ఫేమస్ అయిన చేపల పులుసు చేస్తున్నానండి. మనకు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో ఇక్కడ తీసుకున్నాను. గెండె ఒక 3 కేజీలు గెండె చేప తీసుకున్నాను. ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర, పసుపు, కారము, మెంతులు, ఆవాలు, ఇవి 4 ఆనియన్స్, ఒక మ్యాంగో అండి, ఒక మామిడికాయ తీసుకున్నాము, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ తీసుకున్నాము. ధనియాల పొడి, ఇది వచ్చి ధనియాలు మెంతులు కలిపిన పొడి చేసి పెట్టుకున్నానండి. కొంచెం 3 కేజెస్ చేపలకి ఒక 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. మ్యాక్సిమం అదే సరిపోతుంది. పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 3 కేజెస్కి సరిపడేంత ఆయిల్, కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. దీనికి చూసి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది బాగా వేయాలి. ఆనియన్స్ 4 ఆనియన్స్ వేసాను. బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేయాలి. చేపల కూరలో చాలా రకాలుగా చేయొచ్చండి. ఇలా చేయడం నెల్లూరు స్పెషల్ ఇది. కొంతమంది అయితే మొత్తం చింతపండు, ఎర్రగడ్డ, కారం అన్నీ కలిపేసుకొని అన్నీ ఒకేసారి పెడతారండి. కాకపోతే నేను ఈ స్టైల్లో చేస్తాను. చేపల పులుసుకి కొంచెం వెడల్పుగా ఉండేదైతే చాలా బాగుంటుందండి. వెడల్పుగా అయితే చేపలు ఇరిగిపోకుండా చక్కగా ఉంటాయండి. ముక్కలు బాగా కనిపిస్తాయి. చిన్నవైతే చెదిరిపోతాయి. ఇది వేగే లోపల తెల్లగడ్డ ఒకటి తీసుకున్నానండి. దాన్ని దంచుకొని దాంట్లో వేస్తాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసానండి. టమాటోస్ 4 కట్ చేసుకున్నాను. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకురాగానే ఆ చేపల్ని ఫస్ట్ ఒక 1 అవర్ బాగా కడిగేసి ఉప్పేసి పక్కన పెట్టుకోవాలండి. దాదాపు 1 అవర్ ఆ ముక్కలు పట్టించి పెట్టామనుకో చేపలు తినడానికి బాగుంటుంది. చేపకి బాగా ఉప్పు పట్టుద్ది. టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. మగ్గిన తర్వాత మళ్ళీ చేపలతో ఇంకొంచెం వేసుకుంటాం. మూత పెట్టి కొంతసేపు మగ్గనిస్తానండి. ఉంటుందండి, చూస్తాను ఎలా ఉందో. బాగా మగ్గిందండి. ఇప్పుడు తెల్లగడ్డ, దంచి పెట్టుకున్న తెల్లగడ్డ వేస్తున్నాను. ఒక తెల్లగడ్డ వేసాను. బాగా టమాటాలన్నీ బాగా మెత్తగా ఇలా అయిపోవాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. గుజ్జు తీసి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. దీంట్లో మ్యాక్సిమం చాలా పట్టుద్ది. దీంట్లో కప్పు నిండా వేస్తున్నాను నేను కారం. 2 స్పూన్లు పసుపు, ఇది ధనియాలు మెంతులు కలిపి పొడి చేసుకున్న పౌడర్ అండి. ఇది
అది మెంతులు కొంచెం చేదు వస్తుంది, కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలండి. ఇది 3 కేజీల చేపలు కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసాను. ధనియాల పొడి 4 స్పూన్లు వేసుకున్నానండి. ఉప్పు సరిపడినంత అండి. ఇంతకుముందు టమాటాలు మగ్గేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. దగ్గరకు వచ్చిన తర్వాత మనం చూసుకొని కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోవాలండి. చేపలు వేయడం తర్వాత మళ్ళీ మనం మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అది వేసిన ఒక్క 2 నిమిషాలకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. నన్ను చాలామంది అడిగారండి చేపల కూర చేసినప్పుడు వీడియో పెట్టమని. కాకినాడ నుంచి, తర్వాత శ్రీకాకుళం, విజయవాడ, కాళహస్తి, వీళ్ళందరూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ వీడియో పెట్టమంటుంటే ఈరోజు వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం వీడియో పెడుతున్నాను. బాగా దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు మనం నానబెట్టిన కడిగి 1 అవర్ బాగా ఉప్పు వేసి నానబెట్టుకున్న చేపల్ని దాంట్లో వేసేస్తాము. మెల్లగా ఒక్కొక్కటి దించేస్తాం. లోపలికి మునిగేటట్టు చూసుకోవాలా, ఎక్కువ కలబెట్టకూడదండి, ముక్కలు బాగా ఇరిగిపోతాయి. ఇట్లా కలుపుకోవాలండి. గరిటతో తిప్పామనుకో మొత్తం ముక్కలు ఇరిగిపోతాయండి. ఇట్లయితే ఇరగకుండా బాగా వస్తాయి. చేపలు కొంచెం ఉడికాక ఒక పెద్ద సైజు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని వేస్తున్నానండి. ఈ మామిడికాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఫ్రై కూడా చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ బాగా వేయాక ఫ్రై కూడా చేస్తాను. లైట్గా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. మీకు చేపలు ఫ్రై కావాలంటే చేపలు ఫ్రై కూడా ఒకసారి వీడియో తీసి మీకు పెడతానండి. మధ్యలో మనం చేపలు కంప్లీట్ అయ్యేటప్పుడు ఇట్లా తిప్పుకోవాలండి. గరిట పెట్టకుండా ఒక 3 టైమ్స్ అప్పుడప్పుడు తిప్పుకుంటే మొత్తం బాగా కలుస్తుందండి. బాగా దగ్గరకు వచ్చిందండి. దాంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేపల కూరని బాగా ఇట్లా తిప్పుకొని ఆపేస్తామండి. ఇంకంతే అండి, అయిపోయింది చేపల కూర. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలండి. అయిపోయిందండి. ఫ్రై తీసుకోవడం ఇంకా పెట్టుకొని తినేయడమే అండి. ఏమండి ఏమిటే చేపల కూర టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, ఎలా ఉందండి? సూపర్. ఓకే ఓకే, ఇది కదా నెల్లూరు రెసిపీ అంటే. ఇప్పుడు ఫ్రై చూసి చెప్తా. ఫ్రై ఎలా ఉందండి? అదర్స్ సూపర్. మీకు ఈ రెసిపీ పెట్టినటువంటి మా భార్య ఉమాదేవి, ఆమె ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.